ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాల్ గున్ని మాట్లాడుతూ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రౌడీ షీటర్లు, అనుమానితులను బైండ్ ఓవర్ చేస్తామన్నారు. వీరితో పాటు గత ఎన్నికల సమయంలో గొడవల్లో ఉన్న వారిపైన ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడతామన్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న ఆయుధాలు డిపాజిట్ వేసేలా చర్యలు చేపడతామన్నారు. సరిహద్దు ప్రాంతంలో గస్తీ పెంచామన్నారు. వాహనాలను నిరంతరం పోలీస్ సిబ్బంది తనిఖీ చేస్తున్నారన్నారు. రాష్ట్ర సరిహద్దుల గుండా మద్యం, గంజాయి, డబ్బు రవాణాను అడ్డుకుంటున్నామన్నారు. ఈసీ నిబంధనలు తూచ తప్పకుండా పాటిస్తామన్నారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు పోలీసులకు సహకరించాలన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్పీ జిఆర్ రాధిక, అడిషనల్ ఎస్పీ ప్రేమ్ టజల్ తదితరులు పాల్గొన్నారు. దురుసుగా వ్యవహరించకుండా మంచిగా మాట్లాడుతూ లాన ఎన్ఫోర్స్ చేయమని ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రివ్యూలో చెప్పడం జరిగింది. ఐ హోప్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. 6 months నుంచి మల్టిపుల్ కేసెస్లో ఇన్వాల్వ్ ఉంటే నగర బహిష్కరణం చేయడం కానీ ఈ పీడీ యాక్ట్స్ కానీ ఇనిషియేట్ చేస్తాం. మీరు చూసుంటే లాస్ట్ 1 yearలో, అంటే నా దగ్గర ఇప్పుడు శ్రీకాకుళంకి సంబంధించినటువంటి డేటా లేదు కానీ, సో గాంజా, ఎన్డీపీఎస్, ఐడి లిక్కర్, ఎక్స్ బాడీ అఫెన్స్ చేసే వాళ్ళు చాలా క్రిమినల్స్ ఉంటే అలాంటి వాళ్ళు పీడీ యాక్ట్ పెట్టాం. ఇప్పుడు 3 ఉన్నారు ఆల్రెడీ. పీడీ యాక్ట్ పెట్టాము, నగర బహిష్కరణ కూడా పెట్టాలని చెప్తున్నారు. కోర్టు తెచ్చుకున్నారు. సో ఇలాంటి 3 మీద పెట్టడం జరిగింది అంటున్నారు. సో తప్పకుండా ఇఫ్ దెర్ ఇస్ లాస్ట్ 6 months కానీ 1 yearలో మల్టిపుల్ కేసెస్ ఉండడము, యాంటీ లా యాక్టివిటీస్, అన్లాఫుల్ యాక్టివిటీస్ చేస్తుంటే ఇవన్నీ కూడా వీ విల్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ బుక్డ్ అండర్ పీడీ. ఇట్ ఈస్ అ క్లియర్ ప్రొసీజర్. ది ఎస్పీ అండ్ ద టీమ్ విల్ లుక్ ఇన్ టు ఇట్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఓవర్ సైట్, మీకు డౌట్ఫుల్ క్యారెక్టర్స్ మీరు తిరుగుతుంటారు విలేజ్ స్థాయిలో కానీ, మనకి మెయిన్ ఫోకస్ అంటే ఈ ప్లేన్ ఏరియాస్ కాకుండా ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియాస్ మనకు ఉంటాయి ఏఎస్ఆర్ జిల్లా. దానికి మనం ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. ఆ ఏరియాస్లో గత 3 months నుంచినే కోంబింగ్ ఆపరేషన్స్ కానీ, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్తో కోంబింగ్, గ్రేహౌండ్స్ బలగాలతో కోంబింగ్ ఆపరేషన్స్, మన డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీస్ ఉంటాయి వాళ్ళతో కోంబింగ్, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా జరుగుతున్నాయి. ఆ ఏరియాస్లో కూడా, దట్ ఈస్ మారుమూల ప్రాంతాల్లో చాలా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. డోక్రాయ్ ఉండొచ్చు, రంపాచూడవరం ఉండొచ్చు, ఎటపాక, చింతూరు, పాడేరు, ఇలాంటి ప్రాంతాల్లో కూడా కరెక్ట్గా సెక్యూరిటీ ఫోర్సెస్కి సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుంటూ ఓటింగ్ స్మూత్, వైలెన్స్ ఫ్రీగా జరపాలని డీటెయిల్డ్గా మనము రివ్యూ కూడా చేసుకోవడం. ఏంటండి, విల్ టేక్ కేర్. అదనపుగా మనకి 17 బలగాలు కూడా సిఏపిఎఫ్ మనకి ఇవ్వడం జరిగింది సెంటర్ నుంచి. కోంబింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. లోకల్ ఇంటెలిజెన్స్ అథారిటీస్ కానీ, లోకల్ ఆఫీసర్స్, దట్ ఈస్ స్పెషల్ పార్టీస్, గ్రేహౌండ్స్, వీళ్ళందరూ కూడా కంటిన్యూస్ కోంబింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఎలాంటి మిలిషియా యాక్టివిటీ కానీ, మావోయిస్ట్ యాక్టివిటీ మీద దృష్టి సారించి అవసరం పడితే విల్ టేక్ నెసెసరీ యాక్షన్స్. బట్ వైలెన్స్ ఫ్రీ ఎలక్షన్స్ జరపాలని ద ఎస్పీ ఈస్ కాన్ఫిడెంట్. రెగ్యులర్గా చేస్తున్నాము. గాడ్ విల్లింగ్ వీ విల్ డూ ఇట్. వీఆర్ వెరీ ఫోకస్డ్. అంటే ఇవన్నీ ఓకే, ఒకవైపు ప్లేన్ కాబట్టి, బట్ చాలా మంచి క్వశ్చన్ అండి. 80% అవర్ అది మిగతా ఏరియాస్ కూడా వీఆర్ ఫోకసింగ్. బట్ అవర్ తెలుసు కదా, ఏజెన్సీ ఏరియా అంటే మనకి ఎక్స్ట్రా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. యా, సో ఎక్కువ ఇబ్బంది ఫేస్ చేస్తారు కాబట్టి ఓకే. సో ఐ థింక్ వి నోటెడ్. ఎస్పీ గారు కూడా ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఐ హావ్ టోల్డ్ దెమ్ ఎనీ